తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఇక గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే జూన్ 15వ తేదీన మరోసారి తెలంగాణ కేబినెట్ భేటీ అవుతుందని, అందులో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే రేవంత్ సర్కారు ఎన్నికలు నిర్వహిస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణ మంత్రులు మొత్తం కేబినెట్ సమావేశం జరిగినట్టు కనిపిస్తోంది. అయితే మళ్ళీ 15వ తారీఖు కూడా పోస్ట్ పోన్ చేశారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల గురించి కూడా మళ్ళీ ఒకసారి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే నిన్న మంత్రుల ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అయితే దీంట్లో కీలకంగా పలు అంశాలు వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి అయితే మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది. జూన్ ఆఖరిలో ఈ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కానట్లయితే తెలుస్తుంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై కొంతసేపు సుదీర్ఘంగా చర్చ జరిగినట్లయితే సమాచారం. ఎన్నికల ఏదైతే స్థానిక ఎన్నికలకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది అనుకోవచ్చు. జూన్ ఆఖరిలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నట్లు తెలుస్తుంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై అయితే కొంతసేపు మంత్రులు అలానే ముఖ్యమంత్రికి తెలిపినట్లయితే సమాచారం. అయితే జూన్ 15వ తేదీ మరోసారి మంత్రివర్గ సమావేశం ఉంటుంది. ఈ భేటీలో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని చర్చించినట్లయితే తెలుస్తుంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే రేవంత్ సర్కార్ ఎన్నికలు నిర్వహిస్తుందనే ప్రచారం అయితే కూడా నడుస్తుంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్రంలో మొత్తము 1263 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటన్నిటికీ ఎన్నికలు జరుగుతాయని అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. ఈ పంచాయతీలన్నింటిలో సుమారు 1,13,500 పైగా వార్డులు ఉన్నాయి. కాగా కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కలిసే అవకాశం ఉంది. ఆ పంచాయతీల్లోని వార్డులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ వార్డులు పోగా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. సో అయితే మరోవైపు 5,817 ఎంపీటీసీ, 567 ఎంపీపీ, 567 జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ ఎన్నికలు ముగియగానే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా మిగిలిన 31 జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను ఆగస్టు లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తా ఉన్నది. జూలై లేదా ఆగస్టు లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. శ్రవంతి, అయితే లెనిన్, ఇటు కాంగ్రెస్ వర్గాల్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ బీసీ రిజర్వేషన్ 42% పెంచాకనే స్థానిక ఎన్నికలకు ముందుకెళ్దామనే టాపిక్ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా వివరాలు తెలిపారా? శ్రవంతి, ఏదైతే బీసీలు గతంలో అనేక సభలు పెడుతూ ప్రభుత్వాన్ని ఎట్టకేలకు మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి, మాకు ఖచ్చితంగా రాజకీయ వాటా కావాల్సిందే అని చెప్పేసి కూడా బీసీ సంఘ నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు ఓట్లు ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వము వాళ్ళందరినీ కాపాడుకునే దిశగా అయితే రిజర్వేషన్ అమలు చేసే అటువంటి ప్రక్రియనైతే కొనసాగిస్తున్నది. అయితే పూర్తిగా దీనిపైన ఏదైతే ప్రభుత్వము మంత్రులతో చర్చించి ఆ కేబినెట్ మీటింగ్ లో చర్చ అనంతరము నిర్ణయం తీసుకోనున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.